హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉపవాసం విరమణ ఏ రోజున చేయాలి, అలాగే ఏ గడియల్లో ఉపవాసన విరమణ చేయటం మంచిది, ఇలా ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందామండి. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 9వ తారీఖు జనవరి 2025 సంవత్సరం గురువారం ఉదయం 11:56 నుంచి ప్రారంభమై 10 జనవరి 2025 సంవత్సరం శుక్రవారం ఉదయం 9:45 వరకు ఉంటుంది. అయితే ముక్కోటి ఏకాదశి పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 10 జనవరి 2025 శుక్రవారం. ఆ రోజు నక్షత్రం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం పగలు 1:41 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోహిణి నక్షత్రంలో ద్వాదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 10 జనవరి 2025 శుక్రవారం ఉదయం 9:46 నుండి ప్రారంభమై 11 జనవరి 2025 శనివారం ఉదయం 7:48 వరకు ఉంటుంది. ఏకాదశి ఉపవాస విరమణ తేదీ 11 జనవరి 2025 శనివారం. ఈ రోజున ఉపవాస విరమణ సమయం ఉదయం 6:36 నుండి ఉదయం 7:48 లోపల మనము ఉపవాస విరమణ అయితే చేయాలి. 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు అంటే 10 జనవరి 2025 ఫ్రైడే ప్రారంభమై 19 జనవరి 2025 సండే తోటి ముగుస్తుంది. ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే తిరుమలలో స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు అనే వివరాలు అయితే తెలియజేశానండి. దీని నెక్స్ట్ వీడియోలో నేను వైకుంఠ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలనే దాని గురించి షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.